ఏపీలో ఎలక్షన్ కమిషన్ చేపట్టనున్న సర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలన్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లను తొలగిస్తే టీఎంసీ 31 లక్షల ఓట్లతో ఓడిపోయిందన్నారు. భవానీపూర్లో 45,982 ఓట్లు తొలగిస్తే మమతా బెనర్జీ 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఇక తమిళనాడులో 74 లక్షల ఓట్లను తొలగించారన్నారు. డీఎంకే పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిందన్నారు. కొలత్తూరులో స్టాలిన్ ఓటమికి కూడా అదే కారణమన్నారు. ఏపీలో కూడా ఓట్లు పెరగడంతోనే వైసీపీ ఓడిపోయిందన్నారు. కుప్పంలో 20,000 బోగస్ ఓట్లు చేర్చారన్నారు. ఓట్లు పెరిగినా తగ్గినా నష్టమేనని, కాబట్టి వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వెస్ట్ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్నీ కూడా చెప్తా ఉన్నాం. మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండే డేంజరే. కుప్పంలో టీడీపీ బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా? 20,000 పైచిలుకు. ఒకే పేరు 5 సార్లు 10 సార్లు కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఇది కుప్పంలో మనకు కనిపిస్తా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నా హిస్టరీ అండ్ మిస్టరీ రెండు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ప్రతి ఊర్లో నుంచి మన ఓటర్లు అనుకునే వాళ్ళను కేవలం ఒక 50 మందిని తీసేస్తే చాలు, నియోజకవర్గం మొత్తం మీద 5,000 ఓట్లు మన ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊర్లో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అని